తీవ్ర వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇన్ని రోజులు వర్షాభావ పరిస్థితులతో వెలవెలబోయిన ప్రాజెక్టులు జలకలను సంతరించుకున్నాయి. భారీ వర్షాలకు పలు జిల్లాల్లో ప్రాజెక్టులు పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకున్నాయి. దీంతో అధికారులు జలాశయాల గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలోని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి వరద నీరు చేరుతోంది. ఎగువ నుంచి 4051 క్యూసెక్కుల నీరు ప్రాజెక్టులోకి వస్తోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 1091 అడుగులు కాగా ప్రస్తుతం 1065 అడుగులకు చేరుకుంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 80.5 టీఎంసీలకు ప్రస్తుతం 16.405 టీఎంసీల నీరు నిల్వ ఉందని అధికారులు తెలిపారు. ఎగువ నుంచి నిజాం సాగర్ ప్రాజెక్టులోకి 6585 క్యూసెక్కుల మేర వరద నీరు వచ్చి చేరుతుండటంతో నీటి మట్టం పెరుగుతోంది. ఒక్క రోజులోనే 1 టీఎంసీ నీటి మట్టం పెరగడంతో ఆయకట్టు రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. నిజాం సాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 1405 అడుగులు కాగా ప్రస్తుతం 1391.25 అడుగులకు చేరుకుంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 17.802 టీఎంసీలకు 7.139 టీఎంసీల నీరు నిల్వ ఉంది. నిజాం సాగర్ మండలంలోని నల్లవాగు మత్తడి దుంకుతోంది. జుక్కల్ మండలంలోని కండేబల్లూరు సమీపంలో వర్షపు నీటికి దారి లేకపోవడంతో పంట పొలాలు నీట మునిగాయి. నిజాం సాగర్ ప్రాజెక్టు డివిజన్ పరిధిలోని కళ్యాణి ప్రాజెక్టు గేట్లను ఎత్తి వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. కళ్యాణి ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 409.50 మీటర్లు కాగా ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని తాలిపేరు మధ్య తరహా ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో అధికారులు ఉదయం 17 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ఆ తరువాత 22 గేట్లు ఎత్తి 30,000 క్యూసెక్కుల ప్రవాహం దిగువకు వదిలారు. పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి భారీగా వర్షపు నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు సామర్థ్యం 20 టీఎంసీలకు గాను 8.6395 టీఎంసీలకు చేరుకుంది. నీటి మట్టం 148 మీటర్లకు గాను 142.48కు చేరుకుంది. ప్రాజెక్టులో ఇన్ఫ్లో 11,735 క్యూసెక్కులు, అవుట్ఫ్లో 450 క్యూసెక్కులుగా ఉంది. హైదరాబాద్ తాగునీటి అవసరాల కోసం 329 క్యూసెక్కులు, రామగుండం ఎన్టీపీసీ విద్యుత్ పరిశ్రమ అవసరాలకు 121 క్యూసెక్కుల నీటిని సరఫరా చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. కడెం జలాశయానికి 22,505 క్యూసెక్కుల వరద నీరు చేరుతోంది. కడెం జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం 700 అడుగులు కాగా ప్రస్తుతం 686.7 అడుగులకు చేరింది. స్వర్ణ జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం 1183 అడుగులు కాగా ప్రస్తుతం 1172.5 అడుగులకు చేరింది. జలాశయానికి 1047 క్యూసెక్కుల వరద నీరు వస్తోంది. స్వర్ణ జలాశయం జౌలీ నాలాల గేట్ మోరాయించడంతో నీరు వృధాగా వెళ్తోంది. నాలా నుంచి నీటి ప్రవాహం తగ్గించేందుకు అధికారులు తాత్కాలిక మరమ్మతు ఏర్పాట్లు చేస్తున్నారు.